హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి అనే ట్రావెల్ సంస్థకు చెందిన వాల్వో బస్సు అతి దారుణంగా కర్నూలు జిల్లా సమీపంలో తెల్లవారుజామున దగ్ధమైపోయింది. ఇందులో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరొక 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇక్కడ తప్పెవరిదో కూడా అర్థం కావడం లేదు. ఆ బస్సుకి ఫిట్నెస్ లేదంట, ఇన్సూరెన్స్ లేదంట. ఇక అన్ని వ్యాలిడిటీ అయిపోయిన పత్రాలతోటి ఆ బస్సును మరి ఎలా రన్ చేస్తున్నారో, మరి పోలీసులు మరి ఏం చేస్తున్నారు, ఆర్టీఓ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా అయ్యారంటే డబ్బుకి లంచానికి తోడయ్యారండి బాగా. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే చాలా మంది అలానే ఉన్నారు. ఒక బైక్ పొల్యూషన్ లేకపోతేనే ఆపుతున్న ఈ రోజుల్లో కూడా అంత పెద్ద ట్రావెల్ సంస్థ, అంతమంది జనాల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నా సరే ఇలాంటి సంస్థల ద్వారా చాలా చెడ్డ పేరు వచ్చి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటివన్నీ కూడా ఇకనైనా ప్రభుత్వాలు పట్టించుకొని ఆపాలండి. ఒకసారి బస్సును చూడండి ఎంత పూర్తిగా దగ్ధమైపోయిందో. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీ, 4 పిల్లలు, ఒకే కుటుంబానికి చెందిన 4 కూడా దగ్ధమైపోయారండి. అమ్మ, నాన్న, 2 పిల్లలు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదండి. చూస్తుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి. ఏదేమైనా సరే మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. మాక్సిమం కూడా ప్రయాణికులు ఈ ఏసీ బస్సులను బాగా అలవాటు పడ్డారు ఈ మధ్య. ఒక్కరోజు ఏసీ లేకపోతే వచ్చిన నష్టమేం లేదండి. నేను ఎందుకన్నానంటే ఈ మాట, ఏసీ బస్సులలో ఫైర్ అయితే వెంటనే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నార్మల్ బస్సులలో అయితే ఎలాగోలా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏసీ బస్సులలో చూస్తున్న క్షణాల కొద్దిలోనే వ్యాప్తి చెందుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తున్నాను. నా తరపు నుండి నేను మీ మధు.